హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్లో 14 రాష్ట్రాల్లో 61 మందిని అరెస్టు చేశారు. ట్రెండింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలు చేస్తున్న గ్యాంగ్లకు చెక్ పెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి పెద్ద సంఖ్యలో మొబైల్స్, చెక్ బుక్స్, ఏటీఎంలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రికవరీ చేసి బాధితుల ఖాతాల్లోకి ₹1 కోటి పైగా డబ్బులను జమ చేశారు పోలీసులు. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. పక్కా స్కెచ్తో ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆపరేషన్ చేశారు. 14 రాష్ట్రాల్లో ఒకేసారి సోదాలు చేసి 61 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో నేరాలకు ఉపయోగించే ఫోన్లు, చెక్ బుక్స్, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్ ఆపరేషన్తో బాధితులకు భరోసా ఇచ్చారు పోలీసులు. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ల పేరుతో జనాలను మోసం చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ ద్వారా ఆకర్షించే ప్రకటనలు ఇచ్చి బాధితులను ఉచ్చులోకి దింపుతున్నారు. మొదట చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మిస్తున్నారు. తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టించేలాగా ప్రలోభపడుతున్నారు. డబ్బు పెట్టిన తర్వాత సైట్ లేదా యాప్ను మూసివేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్లో భాగంగా బాధితుల ఖాతాల్లోకి ₹1,01,00,000 జమ చేశామని తెలిపారు అధికారులు. సైబర్ మోసాల కేసుల్లో బాధితులకు తిరిగి ఇచ్చిన డబ్బులో ఇది భారీ మొత్తమని అంటున్నారు పోలీసులు. అధిక లాభాలు వస్తాయని చెప్పి ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లతో మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. తెలియని లింక్స్ ఓపెన్ చేయవద్దంటున్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సైబర్ హెల్ప్ లైన్ 1930 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.